హ్మ్. టైమొచ్చి 6 AM అయింది. 5 డిగ్రీస్ ఉంది బయట. ఒక్కొక్కళ్ళం లెగవాలి. లేసేసి బయటికైతే ఎళ్ళాలి. ఇది మా ప్లాను. ట్రిప్పోడు సావగొడుతున్నాడు గైడ్ గాడు 5:30 నుంచే ఫోన్లు చేసి. ఎందుకంటే ఇక్కడ ఒకదానికొకటి ట్రావెల్ ఉంటది. ప్రతిదీ మనం ఎళ్లి చూడాలంటే టైమింగ్ అనేది ఒకటుంటది. ఇంక అందరం ఐదుగురం కలిసి ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ వాడే ఇచ్చాడు మాకు. ఏముండదు బ్రేక్‌ఫాస్ట్ అంటే ఆలు పరోటా, బ్రెడ్డు, సాస్ అంతే. ఇంగ టెంపో ఎక్కుతున్నాం. ఇంకో చోటైతే ఆపాడు. ఇక్కడ గంట లంచ్ బ్రేక్ అయితే ఇచ్చాడు. లంచ్ అంటే మళ్ళీ మీరేం అనుకోవద్దు. ఓ మ్యాగీ ప్యాకెటో ఏదోకటి చెప్పి ఇక్కడ కూర్చొని తినాలంతే. అదే ఇంకా. ఇక్కడి దాకొచ్చింది మనం మ్యాగీ తినటానికనమాట. ఇక్కడ మీకో స్కామ్ అయితే చూపిస్తాను. చూడండి. వీళ్ళు స్టార్ట్ జేస్తారు. వీళ్ళకి గైడ్‌లకి లింక్ ఉంటది. వచ్చే టూరిస్టులందరికీ కరెక్ట్‌గా అది తీసుకెళ్తాం, ఇది తీసుకెళ్తాం, ఇక్కడ ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అంటారు. ఆ యాక్టివిటీస్‌కి మీరు ముందే మనీ కట్టాలంటారు. మనీ కట్టించుకున్న తర్వాత మీకు బిస్కెటే గోవింద కొట్టడమే. మాకొచ్చిన డ్రైవర్ మంచోడమ్మ దేవుడితో సమానం. పక్కన లోయ, కింద గొయ్య. ఏమి లేదు పడితే అస్సామే, పైకి పోవటమే. అలాంటిది ఈయన కేదార్‌నాథ్, బద్రీనాథ్ అక్కడ ఎక్స్‌పర్ట్ అంట. ఇక్కడికి మాకు ప్రతీదీ చూపిచ్చాడు. గైడ్ చేసే మోసాలు మాత్రం పడొద్దని చెప్పాడు. ఆయనే దగ్గరుండి మమ్మల్ని సోలాంగ్ వ్యాలీ అయితే తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ స్నో ఇంగా స్టార్ట్ కాలేదు. అక్కడక్కడ స్నోనే పడుతుంది. కంప్లీట్ స్నో ఉన్న ఒక మౌంటైన్‌కైతే మమ్మల్నయితే పీక్‌కయితే తీసుకెళ్ళాడు. అక్కడ మేమొచ్చేసి చూడండి ఇక్కడ వాటర్ గూడా వాటర్ ఫాల్స్ గడ్డ కట్టిపోయి ఉన్నాయి. మా గైడ్ చెప్పిన చోటికి తీసుకెళ్తే మాత్రం ఏం ఉండదు. అస్సామే. మేము మనాలికొచ్చి అస్సాం వెళ్ళినట్టు అయిద్ది. అందుకే మేము ఈడికి డ్రైవర్ చెప్పినట్టు మేము ఫాలో అయిపోయి డ్రైవర్ మమ్మల్ని తీసుకొచ్చాడు. మస్తు ఎంజాయ్ చేసాం. తెలుసుగా ఇక్కడ నూడిల్సే ఇంకేం ఉండదు. సాయంత్రం అట్లా నూడిల్స్ తిన్నాం ట్రెక్కింగ్ ముందల. చిన్నగా స్నో పీక్ పాయింట్‌కయితే ఎళ్దామని డిసైడ్ అయ్యి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ చాలామంది ఉన్నారండి. ట్రాఫిక్ భయంకరంగా ఉంది. ఎళ్తే జీప్‌లో లేదంటే టెంపోలో. ఇంకో ఆప్షన్ ఉండదు. చూసారుగా ఈ మట్టి, ధూళి, దుమ్ము. మేము అట్లా స్నో పీక్ పాయింట్‌కెళ్ళటానికి మధ్యలో ఇట్లా స్టిల్స్ అన్నీ దిగుతా ఉన్నాము. పైకెళ్ళటానికి ఇంకా టైం పట్టింది. మీరు నడవలేకపోతే ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి గదా! ఇవి తీసుకోవటమే. 700, 1000, 3000 అలా చెప్తా ఉంటారు. మాయలో పడకుండా ప్రైస్ మంచిగా మాట్లాడుకొని, బేరం కుదుర్చుకొని ఎళ్ళాలి పైకి. స్నో పీక్ పాయింట్‌కయితే వచ్చేసి మేమైతే ఫోటోలు దిగటం స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళకొకళ్ళం స్టిల్స్, ఫోటోలు ఇంత పైకొచ్చి పీక్ పాయింట్‌కొచ్చి ఫోటోలు దిగపోతే ఎలా చెప్పండి? అందుకే చిన్నగా ఇక్కడి దాకా ఎక్కి ఫోటోలైతే తీసేసుకున్నాం. మీరు గూడా మంచిగా సోలాంగ్ వ్యాలీ, రోహతాంగ్ వ్యాలీ ఎళ్ళండి. రోహతాంగ్ వ్యాలీ అటల్ టన్నెల్ దగ్గర ఇప్పుడు స్నో అయితే స్టార్ట్ అయిద్దక్కడ. రోహతాంగ్ వ్యాలీ, సిలీ వ్యాలీ అని ఒకటుంటది. సోలాంగ్ వ్యాలీ గూడా బానే ఉంది. ఇక్కడికి రండి. జాన్వరిలో ఎళ్ళేవాళ్ళు మాత్రం అదృష్టమే. మనాలి గూడా స్నో ఉండిద్ది. ఫుల్ హడింబా టెంపుల్ గూడా కంప్లీట్‌గా స్నోలో ఉండిద్ది. ఇక్కడ మొత్తం ఇట్లానే ఉంది. వన్ వే వెహికల్ అనమాట. రిటర్న్ అయ్యాం మళ్ళీ మనాలికి. రిటర్న్‌లో మస్త్ ఎంజాయ్ చేసాం మేమంతా. టెంపోలో నార్త్, సౌత్ బ్యాచ్ ఒకళ్ళకొకళ్ళం మంచిగా ఎంజాయ్ చేసాం. దారిలో అక్కడక్కడ ఆగాం గూడా. ఇందాక చెప్పినట్టు ఇదే అటల్ టన్నెల్ అనమాట. అటల్ టన్నెల్ వచ్చేసి సౌత్ టు నార్త్ కలిపిద్దనమాట. ఇదొక 10 కిలోమీటర్స్ ఉండిద్ది. ఇంక డిన్నర్ వీడే ప్లాన్ చేశాడని చెప్పా గదా! ద హనీ వుడ్స్. ఇక్కడ ఫుడ్ మాత్రం నాకైతే నచ్చింది. మా బ్యాచ్‌కి నచ్చలేదు. మిగతా వాళ్ళంతా నార్తోళ్ళు కాబట్టి అడ్జస్ట్ అవుతారు. మా వాళ్ళైతే డే 2 బటర్ మిల్క్‌తో సరిపెట్టేశారు. నేను మాత్రం ఫుడ్ తిన్నా గైస్. పరోటా, ఆలు పరోటా పెట్టారు. మంచిగుంది. పన్నీర్ కర్రీ పెట్టారు. ఈడు రేపు గూడా రమ్మన్నాడు బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇంగ రూమ్‌కెళ్ళిపోయి ఫైర్ క్యాంప్‌తో డే ఎండ్ చేసేసాం. నెక్స్ట్ వీడియో మనాలి టు ఢిల్లీ కంప్లీట్ వీడియో చేశాము. టైం లేక. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ గైస్.